వినరు, కఠినంగా ఉంటారు. మరి ఏం చేశాడు ఆయన? కఠినంగా ఉంటే జన సమూహం ఎదుటి ఈ మార్గంలో దూషించుచున్నందున వారిని విడిచి ఏం చేయాలి? మనం ఎంత ఒప్పించి ఎంత ధైర్యంగా చెప్పి కఠినంగా చెప్తున్నా మరి వాళ్ళు ఏం చేయాలి? కఠినమైపోతే వాళ్ళు వినకపోతే విడిచిపెట్టు, వదిలేసి పొద్దుగూకులు వాడి దగ్గర ఉండే అమ్మా పొద్దుగూకులు అడిగి బతి నాడాల్సిన పని లేదు, విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతి దినం తూరను అను ఒకరి పాఠశాల తగ్గించుచూ వచ్చాను. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగాను. కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో పాపం ఉన్న వారందరూ ప్రభు వాక్యం మీరే ఆయన మరలా ఆయన ఏం చేశాడంటే 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగాను. ఇలా ఆయన ఏం చేశాడు? ఎవరిని ఏర్పరుచుకున్నాడు? అక్కడ శిష్యులు వేరే వాళ్ళు. ఆ శిష్యులను ప్రత్యేకపరుచుకుని మంచోళ్ళని తీసుకున్నాడు. ప్రత్యేకించుకోవాలి, విన్నోడు పక్కన పెట్టేసి మంచోళ్ళని తీసుకోవాలి. మనం